మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందిని ఈరోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనే షేర్ చేయబోతున్నాను అంటే పాండ్స్ బ్రైట్ బ్యూటీ యొక్క ఫేస్ వాష్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇందులోని నియాసినామైడ్ ఇంకా అలాగే విటమిన్ B3 అయితే ఉంది. సో ఈ రెండు ఏం చేస్తాయి, మన స్కిన్కి ఎలాగా ఇది యూజ్ అవుతుంది, ఎవరెవరు వాడచ్చు వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, పాండ్స్ బ్రైట్ బ్యూటీ ఫేస్ వాష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది స్పెషల్ ఏంటి అని అంటే ఇందులో నియాసినామైడ్ విటమిన్ B3 అయితే ఉందన్నమాట. అసలు నియాసినామైడ్ అనేది ఏం చేస్తుంది, స్కిన్కి ఏం చేస్తుంది అని అంటే మన స్కిన్లోని అదే డల్నెస్ని ఇంకా అలాగే ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. ఇంకా దాంతోపాటుగా మెరుగైన బ్రైట్ స్కిన్ని మనకి సొంతం చేస్తుంది. అంతేకాదు విటమిన్ B3 మనకి నార్మల్గా ఫుడ్లోనైతే దొరుకుతుంది. కాకపోతే అన్నీ కూడాను ఎలాంటివంటే రెడ్ మీట్లోని ఇంకా అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లోని ఎక్కువగా దొరుకుతుంది. అలాగే నట్స్లోని దాంతోపాటుగాను అవకాడోస్ ఇలా వాటిల్లో కూడా దొరుకుతుంది. సో అవి ప్రతిరోజు కూడాను మనం ఎక్కువగా తీసుకోలేం కాబట్టి దానికి బదులుగా పైన మెరుగుల్లాగా ఈ రకంగాను బ్యూటీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయొచ్చు. పై మెరుగుల్లాగే అవుతుంది కానీ లోపల నుంచి అయితే కాదండి. ఇక్కడ నేను క్లియర్గానే అయితే చెప్పేస్తున్నాను. తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తూ పై మెరుగులు కూడా చేయాలి. అంతేగాని ఒక పై మెరుగులు చేసామంటే ఇది వాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే స్కిన్ అయితే మారిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ పాండ్స్ బ్రైట్ బ్యూటీ ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి 50 grams ఆఫ్ ప్యాక్, ఇది 98 రూపీస్ అండి. నేనైతే మెట్రోలో తీసుకున్నాను అనమాట. ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు. ఆఫర్లో ఉండేటప్పుడు 1+1 ఆఫర్లో ఉండేటప్పుడు తక్కువకి వచ్చేటప్పుడు పర్చేస్ చేయండి, ఇంకా తక్కువకి అయితే వస్తుంది. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడాను ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసేసి ఒక 2 నిమిషాలు మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. అంతేనండి. ఫేస్ వాష్ నార్మల్ ఫేస్ వాష్లు మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగాను ఫేస్ వాష్లు నప్పవు. కొన్ని ఏంటంటే ఫేస్ వాష్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఏదో ఫేస్ మీద ఉండిపోయినట్టు జిడ్డుగా అనిపిస్తుంది కదా, ఇదైతే అలా ఉండదన్నమాట. ఫేస్ వాష్లు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ముందైతే తడి చేసుకోవాలి. ఆ తర్వాతే ఇది చక్కగాను ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఆ తర్వాత మసాజ్ అయితే చేసుకోవాలి. ఫేస్కి ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడా కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మీకు ఫేస్ మీద ఉన్న డర్ట్, ఆయిల్ ఇంకా ఇంకే ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. సో ఈ విధంగానైతే ఇది యూజ్ చేయాలి. అండ్ చాలామందికి ఏంటంటే పాండ్స్ యూజ్ చేసుకునేటప్పుడు కొంతమందికి పడదనమాట. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐ కాంటాక్ట్ అయితే అవ్వకూడదు. కంటికి కనుక తగిలినట్టు అనిపిస్తే తరోగానైతే క్లీన్ చేయండి. లేకపోతే మంట రావడం ఇంకా అలాగే ఒక్కొక్కసారి కన్ను పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏవైనా కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ కంట్లోకి అయితే వెళ్ళకూడదు. నియాసినామైడ్ అనేది విటమిన్ B3 అంటే అందులో మనకి ఈ పోషకాలన్నీ కూడా ఉండడం వలన అది మన స్కిన్ లోపల డల్నెస్ని, ఇంప్యూరిటీస్ని పోగొడుతూ ది సేమ్ టైం మనకి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ వాడి ఉద్దేశం. బ్యూటీ యూజ్ చేస్తున్నప్పుడు మీరు పాండ్స్ పౌడర్ని యూజ్ చేయండి. ఇంకా అలాగే పాండ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేయొచ్చు. పాండ్స్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా మంచి రిజల్ట్ కోసం. లేదు మాకు పడవు అనుకునేటప్పుడు ఇది నార్మల్గా ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. మిగతావి మీరు నార్మల్గా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఫేస్ వాష్కైనా ఇంకా దేనికైనాను దానికి సంబంధించిన ప్రొడక్ట్స్నే మనం యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అని చెప్తూ ఉంటారు. వైట్ కలర్లోనైతే ఉంటుందన్నమాట క్రీమ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కూడా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.